పాదగుంటూరు బాలాజీనగర్ 9వ లైన్ మరియు ప్రగతి నగర్ నందు రోడ్లు డ్రైనేజీలకు శంకుస్థాపనలో పాల్గొన్నారు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీ విద్యుత్ దీపాలు లేక కుళాయి కనెక్షన్స్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఈ ప్రాంతంలో దాదాపు 18 లైన్లకు సంబంధించి రోడ్లతో పాటు వీధి లైట్లు సురక్షితమైన నీరు ప్రతి ఇంటికి కూడా ఇవ్వాలనే ధ్యేయంతో ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి కనెక్షన్ని ఇవ్వడం జరుగుతుందని ఇటువంటి ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం పేదల సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా బాధ్యతగా తీసుకొని పనిచేస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో రోడ్లు డ్రైనేజీలు వేయలేని ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని సాక్షాత్తు ఆదాని గ్రూప్ నుండి లంచాలు తీసుకున్న వ్యక్తి ఈ రాష్ట్ర పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిల, కాంట్రాక్టర్ పెద్దిరెడ్డి, వర్డ్ ప్రెసిడెంట్ బట్టరాజు, ఇన్ఛార్జ్ అల్లం బాజీ, కారెటి తిరుమలరాజు, సైదా తదితరులు పాల్గొన్నారు. పేర్ల కోసం బాబాయ్ సైడ్ ఉండు బాబాయ్ అది ఎనుకున్నాయా పక్కనండి ఒక దెబ్బ కోల్పోతున్నా రాజా మాధవ వైట్ సెట్ ఏదో ఒకటి కానీ సరే మీరు కొద్ది పక్కన 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 సరే ఓకే కట్ చేసి क्या बात करके क्या जो कनेक्शन कट చేసి क्या बात करके क्या जो कनेक्शन
అన్ని అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులున్నాయి. అందులో భాగంగా గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క రోడ్డు కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు బాలాజీ నగర్ కి సంబంధించి 9, 10, 11 లైన్ల ఎక్స్టెన్షన్ సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ ఏరియాలో జీఎస్బీ రోడ్డు దాదాపు 15 లక్షల రూపాయలతో, అలాగే డ్రైన్స్ ఈ ప్రాంతంలో మురికి నీరు బయటకు ప్రవహించడానికి అవసరమైనటువంటి సీసీ డ్రైన్ ను దాదాపు 400 మీటర్ల సీసీ డ్రైన్ ను 40 లక్షల రూపాయలతో 2 వీధులకు సంబంధించి ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. గత ప్రభుత్వంలో మనందరం కూడా చూశాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి అదానీ గ్రూప్ నుంచి వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర పరువును అంతర్జాతీయ స్థాయిలో తీసినటువంటి పనికి మాలినటువంటి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్ర ప్రగతిని, అభివృద్ధిని సూచిగా తీసుకొని పనిచేస్తున్నటువంటి విధానాలు మేమందరం కూడా చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలులో ఏ విధమైనటువంటి అక్రమాలు జరిగాయో గత ప్రభుత్వంలో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులున్నాయి. అందుకని ప్రజలు ఈ రోజు ఎవరైతే ముందుకొచ్చి అభివృద్ధి గురించి ఆలోచిస్తారో అటువంటి వారికే పట్టం కట్టారు. ఈ రోజు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని దృష్టి పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా కలిసిమెలిసి ఈ రోజు కూటమి నాయకత్వం ఈ ప్రాంతాన్ని, గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదో మాటల్లో 18 సంవత్సరాల నుంచి పవిత్ర నగర్లో ఉంటున్నాము. మా ఇళ్లలో నీళ్లు వస్తున్నాయి, రోడ్లు వేసే వాళ్ళు లేరు, సరిగా నీళ్లు రావట్లేదు, పంటలు, కాలువలు, ఆ దోమలు అలాగే ఉంటున్నాము. ఇప్పుడన్నా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం మేమందరం. ఆ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకు అభివృద్ధి చేస్తున్నారు, అదే మాకు సంతోషం. 4 నెలల్లోనే రోడ్లు వచ్చినాయి. అదే అందుకనే కదా పార్టీ వచ్చిన తర్వాత మనకు అభివృద్ధి వస్తుంది అని చెప్పుకుంటున్నాం. వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి